హలో గాయ్స్, ఇక ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. సో ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు ఒక రెజల్యూషన్ అయితే పెట్టుకుంటారు. అట్లానే మీ రెజల్యూషన్ ఏంటో కామెంట్ చేసేయండి అండ్ పబ్లిక్లోకి కూడా వెళ్ళిపోదాం. సో హాయ్, హలో. ఏంటి ఈ న్యూ ఇయర్కి ఏంటి రెజల్యూషన్ ఏంటి? అంటే ఇప్పటికి ఏం ప్లానింగ్ లేదు, పోయినసారి కూడా ప్లానింగ్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఇంకా 2-3 డేస్ ఉంది కాబట్టి చేసుకుందామని అనుకుంటున్నాం. ఏంటి రెజల్యూషన్ ఏంటి? లాస్ట్ టైం ఏం పెట్టుకున్నావు? అది కంటిన్యూగా వచ్చిందా 2024? అంటే లాస్ట్ టైం ఏం పెట్టుకోలేదు, నార్మల్గా అలానే గడిచిపోయింది. సో ఈ ఇయర్ కూడా ఏం పెట్టుకోలేదు. ఎందుకని? అంటే మొత్తం ప్లానింగ్ చేసుకుంటే ఏం అవ్వట్లేదు. సో అది ఫ్లోలో అవుతుంది కాబట్టి ఫ్లోలోనే కానిద్దామని అలా. ఎట్లుంది 2024 అంతా ఎలా గడిచింది? మొత్తం బాగానే ఉంది. మరీ అంత బాగుందని చెప్పలేను, మరి బాగలేదని చెప్పలేను, బెటర్. ఓకే. ఏంటి ఈ 2024లో నీకు సాడ్గా అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేసావా? సాడ్గా అనిపించిందంటే అల్లు అర్జున్ గారి ఇష్యూ నాకు. ఎందుకని అల్లు అర్జున్ గారి ఇష్యూ నీకు సాడ్ అనిపించిందా నీ లైఫ్లో? జైలుకి పోయారు కాబట్టి కొంచెం నాకు బాధ అనిపించింది, ఎందుకంటే నేను చాలా ఫ్యాన్ ఆయనకి. సో అదొకటే నాకు సాడ్ ఇన్సిడెంట్ ఇక్కడ. ఎందుకని అంటే అంత బాధ ఎందుకని అనిపించింది నీకు? న్యూ ఇయర్ మొత్తంలో రీసెంట్గానే కదా అది జరిగింది. అదే, అంటే ఈ ఇయర్ మొత్తం నాకు ఇంకా ఏం బాధ లేదు, కానీ మొన్ననే బాధ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఆయన వెళ్ళారు కాబట్టి. సో నేను చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాను, సో అందుకు కొంచెం బాధ అలా. ఓకే. సో హ్యాపీ మూమెంట్ అంటే ఏదని చెప్తావు? ఈ 2024లో నీకు హ్యాపీ మూమెంట్ ఏదైనా జరిగిందండి? హ్యాపీ మూమెంట్ అంటే ఇంకా ఏం జరగలేదు. సో జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇంకా ఏం జరగాలి? ఏం జరగలేదు, సాడ్ ఏం జరగలేదు అంటున్నావు, హ్యాపీ ఏం జరగలేదు అంటున్నావు. అంటే నేను మొత్తం ఇంట్లోనే తిని పడుకోవడం, అది తప్ప నాకు బయట ప్రపంచం తెలీదు. సో ఏదో అప్పుడప్పుడు వస్తూ ఉంటా అంతే తప్ప ఇంకేం తెలీదు. ఓకే. సో ఏం చెప్తావు యూత్కి? ఏం చెప్తావు నీతోటి యూత్కి ఏం చెప్తావు? అంటే చాలా మంది ఇప్పుడు డ్రింక్ చేసి డ్రగ్స్ తీసుకొని సో జాబ్ నెగ్లెక్ట్ చేసి బయటికి రాకుండా ఉంటున్నారు కదా, సో అలాంటి వారికి ఏం చెప్తావు? సో ఈ న్యూ ఇయర్ నుంచి కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేసి తాగడం, బ్యాడ్ హ్యాబిట్స్ కొంచెం పక్కన పెట్టి, సరే తాగడం ఓకే, లేదు ఎప్పుడో ఒకసారి తాగితే ఓకే, రోజు తాగితే అది మరి ఎక్కువ అయిపోతుంది. సో అలా కెరీర్ మీద ఫోకస్ చేసి మంచిగా పైకి వచ్చి తర్వాత సెటిల్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే. సో ఏం చెప్తావు? హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది కదా, సో అందరికి ఏం చెప్తావు హ్యాపీ న్యూ ఇయర్? సో కొంతమంది ఇప్పుడు లవ్లో ఫెయిల్ అయ్యి లేకుంటే లవ్ చేసి మొత్తం లైఫ్ పాడు చేసుకుంటున్నారు. సో అది కొంచెం చేయకుండా నార్మల్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. సో హాయ్ బ్రదర్. హాయ్. ఏంటి ఈ న్యూ ఇయర్కి రెజల్యూషన్ ఏంటి? నేను ఒకటే మంచిగా ప్లాన్ చేసుకున్నా. ఏంటంటే ఈ మందు అయితే గవర్నమెంట్కి డబ్బులు వెళ్తుంది, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం ఎంత అనవసరం అనిపిస్తుంది. సో ఈ 2025కి నేను తీసుకున్న గట్టి నిర్ణయం ఏంటంటే 15 రూపాయలు పెట్టి ఇలాంటి డ్రింక్ కొనుక్కొని మంచిగా ఇదే తాగుతూ మందు తాగిన ఫీల్ తెచ్చుకుంటూ హ్యాపీగా ఉందామని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు డ్రింకా ఆల్కహాలా? ఇది డ్రింకే, నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం. ఎట్లుంది? ఎట్లా గడిచింది బ్రదర్ ఈ 2024 అంతా? ఎట్లా గడిచింది? దరిద్రమే బ్రో. ఎందుకని అంత దరిద్రం? ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వాలా, అంత దరిద్రమేగా. 2020 ఇయర్ మొత్తంలో ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వాలా. ఈ సంవత్సరం అంతా దరిద్రమే. 2025లోనే ఒక మంచి అమ్మాయి సెట్ అయిద్దామని చూసుకుంటా. ఓకే. సో బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఆ న్యూ ఇయర్ ఆ సంవత్సరం అయినా మంచిది, లేదా ఆ సంవత్సరం కూడా బ్యాడే. ఓకే. ఈ 2024లో నువ్వు ఫేస్ చేసిన బ్యాడ్ సిచ్యువేషన్ ఏదంటే ఏదని చెప్తా? బరిలక్క తెలిసిందే మీ అందరికి. ఎందుకని బ్రో, ఏం చేసింది బరిలక్క? మీ అందరూ తెలిసిందే కదా, ఇన్సిడెంట్ జరిగింది. సో నేనైతే అంత డేర్గా అన్ని మైకుల ముందు కెమెరాల ముందు మాట్లాడుతున్నా, కానీ ఈ రోజు దాకా కూడా ఆమె బయటకు వచ్చి అక్కడ మాట్లాడింది లేదు. పాపం రీల్స్ కూడా చేసుకుంటున్నా. బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. ఎవడు చేసి తిన గోతులు వాడే పడతారంటే అదే నీ ఇష్టం. ఒక్కొక్కసారి కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి. సో గుడ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగిందంటే ఏదని చెప్పు. అగో మా ఫ్రెండ్ ఉందిగా, మా ఫ్రెండ్ పరిచయం అవ్వటం. ఎవరు అమ్మాయి పేరేంటి? పేరెందుకులే బ్రో, ఆమె కూడా యాంకర్ బ్రో, మా ఫ్రెండ్ అంతే. పేర్లు చెప్పను, ఎందుకంటే తను కూడా జాబ్ చేసుకుంటుంది హైదరాబాద్లో, అందుకని. ఓకే బ్రదర్, అయితే న్యూ ఇయర్కి అంటే చాలా మంది ఇప్పుడు డ్రగ్స్ కావచ్చు, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకొని ఆ రోజు బేబచ్చంగా బయట తిరుగుతూ ఉంటారు. సో యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. సో అలా ఏం జరగకుండా ప్రతి ఒక్కరికి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? నిమ్మకాయ రసం తాగండి, హ్యాపీగా ఉండండి, నో ఆల్కహాల్. గుద్దేయటం ఆళ్ళని చంపేయమాకండి దయచేసి. కేక్ కూడా రాసేసుకోమాకండి. ఎవరన్నా ఉంటే వాళ్ళకి పెట్టండి, వాళ్ళ ఆకలన్నా తీరిద్ది. నిమ్మకాయ రసం బెస్ట్, నేను ట్రై చేశా, చాలా బాగుంది. ఏదో సాల్ట్ పందారు ఏదో
న్యూ ఇయర్ నుంచి అయితే ఆల్కహాల్ బంద్ చేద్దాం అనుకున్నాం ఆ ఒక్క రోజు ఆల్రెడీ ఇదిగో ఇదే ఓపెనింగ్ ఆల్రెడీ సహం తాగా సహం మా ఫ్రెండ్ తాగిద్ది అనుకో. ఓకే బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. సో మన ప్రేక్షకులకు కూడా మీ అందరికీ కూడా చూసే వాళ్ళందరికీ కూడా నిమ్మరసం అలవాటు చేసుకోండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్, ఏంటి న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా, మరి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ న్యూ ఇయర్ కి రెజల్యూషన్ ఏంటి? లచ్చ ఖర్చు అయినా పర్లేదు, రచ్చ రచ్చే ఈసారి. అంతేనా? ఏంటి రచ్చ రచ్చ? రచ్చ రచ్చ అంటే ఆ రోజు కనబడితే తెలుస్తుంది. ఎట్లుంది బ్రదర్, ఎట్లా గడిచింది నీకు 2024? వెరీ బ్యాడ్ బ్రో, నాకు నచ్చలే 24. ఎందుకని? కొత్తదనం నాకు లేదు. నెక్స్ట్ ఇప్పుడు 25 కోసం వెయిటింగ్. అందులో కూడా ఏం ఉండదు అనుకొని ఫీల్ అవుతానా, కానీ మంచిగా ఉండాలనుకుని కోరుకుంటాను. ఓకే, ఎట్లా నడిచింది అంటే ఈ 2024లో నువ్వు కొంచెం టఫ్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదంటే ఏదని చెప్తావు? టఫ్గా ఫేస్ చేసిందంటే ఒక 4 months ఒక ప్లేస్లో ఉన్నా, అది చెప్పుకోలేను బయట. నచ్చలే ఆ ప్లేస్ మనకి. ఎందుకని అంత పాపం బాధపడిపోతున్నావు? ఎందుకని అంత నచ్చలేదు? అంటే అది వేరే సిచ్యువేషన్ చెప్పే లవ్ ప్రాబ్లమా? లవ్ మనకెవరు పడతారు బ్రో? అమ్మాయి ఎందుకు పడరు బ్రో? మన దాంట్లో ఇష్టపడేంత అమ్మాయిలకి ఏం లేదు అట్లా. ఓకే, ఏంది బ్రదర్ కొంచెం అంటే సాడ్ ఇన్సిడెంట్ అంటే ఉందన్న, సో హ్యాపీ మూమెంట్ ఏదంటే ఏదని చెప్తాను? హ్యాపీ మూమెంట్ అంటే అంతగానో ఏం లేదు బ్రో, నా లైఫ్లో ప్రతి ఒక్కటి సాడే. ఎందుకని, ఎందుకు అంత మాట అన్నారు? హ్యాపీ ఫీల్ ఎప్పుడు కాలే నేను. అయ్యేది ఉంటే మా ఫ్రెండ్స్ తోడే రోజు తాగుడు తిరుగుడు తినడు. ఇదే మన జాబ్ అనేది లేదు. నేను తింటా తిరుగుతా తాగుతా. ఎందుకని అంత ఎమోషనల్ అయిపోతున్నావు? ఏం జరిగింది అంత బ్యాడ్గా మన లైఫ్లో చెప్పు, షేర్ చేసుకో. ఎండ్ అయిపోద్ది ఈ న్యూ ఇయర్ తోటి, కొత్తగా మంచి రోజులు స్టార్ట్. నా లవ్ బ్రేకప్ అయిపోయింది 2019లో. 19లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎవరిని లవ్ చేయలే, మనకి ఎవరు లవ్ చేయలే. ఎందుకని బ్రో అంత సాడ్ లవ్ స్టోరీనా? ఎందుకని బ్రేకప్ అయింది? ఇక అమ్మాయికి మనం నచ్చలే, వేరే నచ్చి ఉండవచ్చు. అంటే మన దగ్గర ఏదైనా లేదనా, లేకపోతే అంటే జాబ్ అట్లా ఏమన్నా డబ్బులు లేవనా? నేను ఫస్ట్ నుంచి రోడ్ల మీద తిరుగుతానా, ఆమె కూడా తెలుసు. అంటే మనకు పని లేదు ఇక అట్లా, ఆమె కూడా తెలుసు. ఇష్టపడే లవ్ చేసుకున్నాం కానీ అనుకోకుండా విడిపోయినాం. అదే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ తెలిసింది ఇట్లా లవ్ చేసుకున్నా అంటే. ఇంట్లో అవ్వయ్యలు తెలిస్తే ఎట్లుంటుందో తెలుసు ఆ స్టోరీ. అట్లా ఎందుకు విడిపోయినాం, దానికోసమే ఇప్పటివరకు స్టిల్ వెయిటింగ్ ఆమె కోసమే. సో ఏం చెప్తావు ఈ న్యూ ఇయర్కి? తన కోసం ఏమన్నా డెడికేట్ చేస్తావా? డైలాగ్ కానీ ఎక్కడున్నా మంచిగా ఉండవు. నా లవ్ చేయకపోయినా కూడా హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఓకే సరే, 2025 హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది కదా, సో ఏం చెప్తావు? ఏం చెప్తారా, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హాయ్ సార్. హాయ్. ఏంటి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి సార్? న్యూ ఇయర్ వస్తుంది కదా, అంటే ప్రిపరేషన్ మనం పెద్దగా అంటే న్యూ ఇయర్కి సెలబ్రేషన్ అని కాకుండా మనం ప్రిపేర్ అవుతాం. ఏదైతే ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం మనం ఏం చేసాము, మనం చేసిన పొరపాట్లు ఏంటి, మనం చేసిన లోటుపాట్లు ఏంటి, నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది మనం ప్రధాన అంశం. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే మద్యం, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ న్యూ ఇయర్లో ఎక్కువగా జరగడం చాలామంది మన కుటుంబానికి విషాదం, అదేవిధంగా ఎదుటివారి కుటుంబానికి కూడా ప్రధానంగా విషాదం అవుతుంది. కాబట్టి ఈ న్యూ ఇయర్ సందర్భంగా యువకులు ఎవరైతే ఉంటారో, యూత్ ఉంటారో, వీళ్ళు వీటికి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం జరిగిన ఎక్కువగా యాక్సిడెంట్లలో యువకులు ఎక్కువగా చనిపోయారు అనేది కూడా ఒక ప్రధాన అంశం. కాబట్టి ఈసారి ఆ రకంగా మూమెంట్ కాకుండా కొంచెం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా నేను చెప్తున్నాను. ఎట్లుందన్న మీ లైఫ్లో ఎట్లుంది 2024లో? సో సాడ్ ఇన్సిడెంట్ ఏదంటే ఏదని చెప్తారు? ఎవరికి? మీ నాకు సాడ్ ఇన్సిడెంట్ అంటూ ఏమి ఉండదు. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా సరే దాన్ని సాడ్ అని ఫీల్ అవ్వను. ఎందుకంటే అది మనకు ఒక అనుభవం నేర్పడానికి, లేకపోతే మనకి ఏదైనా చెప్పడం కోసం ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అంటే బ్యాడ్ ఇన్సిడెంటు, గుడ్ ఇన్సిడెంటు, సాడ్ ఇన్సిడెంటు మనం అనుకుంటాం అది. కానీ ఇన్సిడెంట్లు అనేవి మనల్ని ఒక చైతన్యం చేయడానికి, నిద్రపోతున్న మన మైండ్ని మేల్కొల్పడానికి, లేదా మనం ఇలాగే ఉండాలి అన్నదాని కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళాలి అన్నదానికి మనకి జీవితం ఏదో నేర్పించే జరిగే ప్రయత్నంలో జరిగే ఒక ఇన్సిడెంట్ని మనం సాడ్ ఇన్సిడెంట్ గాను, గుడ్ ఇన్సిడెంట్ గాను మనం ఫీల్ అవుతాం. కాబట్టి ప్రతిదీ కూడా మనకు అనుభవమే. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఇలానే థింక్ చేయాలన్నమాట. సో ఏం చెప్తారు సార్ ఇప్పుడు? అంటే న్యూ ఇయర్ వస్తుంది కదా 2025, సో ఏం చెప్తారు ప్రతి ఒక్కరికి? అంటే నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. జరిగిన సంఘటనలు మనిషికి ఎన్నైనా సంఘటనలు జరగచ్చు, కానీ ఆ సంఘటనల నుంచి మనం ఏం నేర్చుకున్నాము, ఏం కోల్పోయాము అనేది కాకుండా మనం ఏం నేర్చుకున్నాము అనేది మనం ప్రతి ఒక్క మనిషి జీవితంలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా జీవితంలో ఇది కోల్పోయింది, లేదా నా జీవితంలో డబ్బు కోల్పోయింది, లేకపోతే నా జీవితంలో ఉద్యోగం కోల్పోయింది, లేదా నేను వ్యాపారంలో కోల్పోయాను కాదు. మనం ఏం కోల్పోయినా పర్లేదు, కానీ మనం ఏం నేర్చుకున్నాము, దాని నుంచి ఎంత బలంగా నేర్చుకున్నాం అనేది మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి
ఎట్లుంది సార్ అంటే ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి ఈ 2024 వరకు మీరు ఏమైనా చేంజెస్ చూసారా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఇప్పుడు అంటే ఈ 21 వరకు మనకి కరోనా ఎఫెక్ట్ ఉంది. 22 యావరేజ్ నడిచింది. 23 కూడా అంత కాదు. ఈసారి మాత్రం కొంచెం గతం కంటే బెటర్గా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెలబ్రేట్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఉద్యోగులు తీసేసే మూమెంటు ఇవన్నీ కొన్ని జరిగినాయి. ఈసారి అలాంటి వాతావరణం అయితే ఖచ్చితంగా లేదు కాబట్టి ఈసారి కొంచెం యూత్ అంతా కూడా స్ట్రెంత్గా అంటే బలంగా కాన్ఫిడెంట్గా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఏం చెప్తారన్న అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు అంటే డ్రగ్స్ ఇట్లా ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటుంటారు కదా, సో అలాంటి వారికి అలానే లవ్లో ఫెయిల్ అయిపోయి సూసైడ్ చేసుకునే వారికి సో ఏం చెప్తారు, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఈ డ్రగ్స్కి కానీ లేకపోతే మద్యానికి కానీ మనం బానిస అవ్వడం అనేది మనకి నష్టం, మన కుటుంబానికి నష్టం. ఆ నష్టం అని మనకు తెలిసే లోపే మన జీవితం అయిపోద్ది. కాబట్టి మన కోసం కాకుండా మన కుటుంబ సభ్యులను కూడా ఒకసారి మనం దేనికైనా ఎడిట్ అయ్యే ముందు లేదా ఎడిట్ అయిన తర్వాత కూడా మన కుటుంబ సభ్యుల పరిస్థితిని మనం ఒకసారి గమనించినట్లయితే మాత్రం ఎడిట్ నుంచి దూరం అయ్యే అవకాశాలు కూడా కొంత ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదైతే న్యూ ఇయర్ జరుగుతున్నారో యువత ప్రత్యేకంగా నేను ఏం చెప్తున్నానంటే ఎవరైతే హై స్పీడ్ డ్రైవింగ్ అదేవిధంగా డ్రంకన్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల మన కుటుంబానికైనా విషాదం కలగచ్చు లేదా ఎదుటివారి కుటుంబానికైనా విషాదం కలగచ్చు. కాబట్టి న్యూ ఇయర్ అనేది ఇద్దరికీ ఆనందకరంగా ఉండాలి తప్ప ఇద్దరికీ బాధాకరంగా ఉండే అవకాశం ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో యువత ఈ విషయాన్ని బలంగా దృష్టిలో పెట్టుకొని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.